ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అనేక మందితో పోల్చుకుంటే నారా లోకేష్ జూనియర్. కానీ చంద్రబాబు గారి కంటే అద్భుతమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు. చక్కటి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధి. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైంది ఫస్ట్ టైం. గతంలో దెబ్బతిన్నాడు. ఆ కసిలో నుంచి పుట్టినటువంటి, అలాగే అవహేళనలు అవమానాలలో నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ స్థితప్రజ్ఞత అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. తను విదేశాలకు వెళ్తాడు, పెట్టుబడుల కోసం బాధ్యతగా చూస్తాడు, పార్టీని సంస్థాగతంగా చూస్తాడు, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొస్తాడు. అట్లాగే ఇంత టెన్షన్లో ఓ పక్కన ఇతర మంత్రులకి సలహాలు ఇస్తుంటాడు. ఇవన్నిటి మధ్యలో కూడా ప్రజలకు సంబంధించి దర్బార్ మాత్రం వదిలిపెట్టాడు. తన నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతుంటాడు, దర్బార్ నిర్వహిస్తుంటాడు. ఖాళీ దొరికినప్పుడల్లా వచ్చినటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాడు, అది ఫాలో అప్ చేస్తూ ఉంటాడు. అది లోకేష్ చేస్తున్నటువంటి ఒక చక్కటి ఆలోచన. ఇది ప్రతి ఎమ్మెల్యే చేస్తే, ప్రతి నియోజకవర్గం నుంచి ఈ పని చేయగలిగితే బోలెడని సమస్యలు పరిష్కారం అయిపోతాయి.